సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం విక్రమార్కుడు, భోజుడు వీళ్ళ కథ చెప్పుకుంటున్నాం. భోజుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నాడు. సో ప్రెజెంట్ 13వ మెట్టులో ఉన్నాడు. ఈ మెట్టు పేరు, ఈ మెట్టు ఏం చెప్పింది కథ, విక్రమార్కుడు గురించి అంత గొప్పగా చెప్పింది. 13వ మెట్టు ఎక్కాడు భోజ మహారాజు. 13వ మెట్టు మీద ఉన్న ప్రతిమ పేరు సూర్యప్రకాశవల్లి. బా. ఈ సూర్యప్రకాశవల్లి ఒక విచిత్ర కళా వృత్తాంతం చెప్పింది. విక్రమార్కుడు ఉజ్జయినిలోనే ఉన్న కాలంలోనే, అంటే ఇప్పుడు ఆ పరిపాలించే కాలంలో, విచిత్రపురం అనే ఒక రాజ్యం. ఆ రాజుగారికి భార్యాభర్త చాలా కాలం అన్యోన్యంగా ఉన్నారు. సంతానం లేదు. ఆయన సంతానం కోసం ఆయన చేయని ప్రయత్నం లేదట. ఒక అమ్మవారిని ఉపాసించి సంతానం కోసం అడిగితే అమ్మవారు ఆయనకి ఏం చెప్పిందంటే, నీకు నిజానికి సంతానం లేదు, నువ్వు ఇంత తపస్సు చేసి ఇంత దానం ఇంత యజ్ఞం హోమం చేసావు కాబట్టి మహాలక్ష్మి స్వరూపిణి అయిన ఒక కన్యని ప్రసాదిస్తున్నాను నీకు. ఈ కన్య వల్ల నీకు జీవితం చరితార్థం అవుతుంది. ఓకే. కుమారుడు కలకపోయినా నీ రాజ్యానికి వచ్చిన బాధ ఏం లేదు అని, ఈ అమ్మాయి వల్ల మీకు వంశం పావనం అవుతుందని ఒక కుమార్తెను ప్రసాదించి, కాలక్రమాన రాణిగారు గర్భవతి ఒక పిల్లని కన్నది. అమ్మాయి పేరు విచిత్ర కళ. విచిత్ర కళ అని పెట్టారు. భలే సౌందర్య రాసేట, మహాలక్ష్మి లాగానే ఉండేది. అయితే ఈ పిల్ల చక్కగా అందరితో బాగా కలిసి వెలిసి ఆడుకుంటూ ఉండేది. మైకు ఒక 14-16 సంవత్సరాలు వచ్చాక ఒకనాటి సాయంకాలము, అది రోజు సాయంత్రం పూటట స్నేహితురాలతో కలిసి సౌదోపరి భాగంలో ఆడుకునేవాళ్ళట. పిల్లకి కొంచెం గండాలు ఉండేవి, పడిపోవటం, దిష్టి తగలటం అవే ఉండి పెద్దగా బయటికి పోనివ్వకూడదని చెప్పడంతో పిల్ల పెద్దదయ్యాక, అంటే వ్యక్తురాలైన తర్వాత ఆమెని అంతఃపురంలోనే ఉంచేవాళ్ళు తప్పిస్తే ఇట్లా అటు ఇటు బయటికి తోటల వెంట ఆడపిల్లలు తిరగడానికి వెళ్ళేవాళ్ళు కదా, వ్యాహ్యాలకు వెళ్తారు, అలా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. సాయంత్రం పూట మేడ మీదే ఆడుకునేవాళ్ళు. సాయంకాలం అయ్యేసరికల్లా మొత్తం సౌదోపరి భాగం చాలా పెద్దదట. ఆ పిల్లలందరూ కలిసి, ఆడపిల్లలు, ఈ అమ్మాయి స్నేహితురాళ్ళు, ఊళ్ళో నుంచి కూడా కొంచెం పురప్రముఖుల పిల్లలు, ఆడపిల్లలు వచ్చేవాళ్ళు ఆడుకోవడానికి. ఆడుకుంటుంటే ఆ పైనుంచి దారిలో ఒక రాక్షసుడు వెళ్తున్నాడు. ఆ రాక్షసుడు ఈ విచిత్ర కళను చూసి పిల్ల సౌందర్యానికి మోహించి ఆ వంకే చూసుకుంటూ వెళ్ళాడు. పిల్లలంతా ఆడుకుంటున్నారు, ఎవ్వరూ గమనించలా. కానీ విచిత్ర కళ మహా తెలివిగలదు. వాడెవడో తన కేసి చూడ్డాన్ని ఆ అమ్మాయి తెలుసుకుంది. కానీ ఇంతమంది జనం ఉండటము, తర్వాత ఏమో మామూలుగా ఇట్లా ఆడపిల్లలు ఒంటరిగా ఇలా వాళ్ళే ఆడుకునేటప్పుడు కొంచెం పెద్దవాళ్ళు, దాదులు, తర్వాత మంత్రవాదులు, కొంతమంది ఆడవాళ్ళలో ఉంటారుగా కాపాలికలు, వాళ్ళు ఈ రాజ్యంలో ఉన్నవాళ్ళు ఇంచుమించు ఈ యువరాణి వ్యక్తురాలైన తర్వాత ఆమెకి కాపలాగా ఉన్నారు. ఈ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆడపిల్లల మీద ఏదైనా గ్రహాలు ఆశిస్తాయన్న భయాలు ఉండేవట ఆ కాలంలో. ఉండి మంత్రవాదుల్ని కాపలా పెట్టేవారు. ఆ మంత్రవాది ఎవరుందో ఆ పిల్లకి దిష్టి తగిలిందా, తేడా వచ్చింది, ఏమొచ్చింది, ఓ ఎర్రతాడు కట్టడం, ఎక్కడైనా కింద కాస్త కాలు కనుక మడతపడి కాలు జారిపడి అయితే వెంటనే మట్టి మంత్రించి పెట్టడం, అవి చేయటానికి ఒక అలవాటుగా ఆ కుటుంబాలలో మంత్రవాది స్త్రీలు కొంతమంది ఉండేవాళ్ళు. వీళ్ళ మధ్యలో ఉంది పిల్ల. వాళ్ళ ముగ్గురు ఏమో ఉన్నారు. వీళ్ళ మధ్యలో నుంచి ఈ అమ్మాయిని లేవ తీసుకుని వెళ్ళిపోలేక రాక్షసుడు చూసుకుంటూ వెళ్ళిపోయాడు. పిల్ల మాత్రం కనిపెట్టేసి, ఈ మంత్రవాద స్త్రీలు మాత్రం కనిపెట్టలే. వాళ్ళకి తెలియలే వాడెవడో వచ్చినట్టు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయి ఏం చేస్తుంటే తండ్రి దగ్గరికి వెళ్ళింది. తల్లిదండ్రి అంతఃపురంలో కింద వాళ్ళ గదుల్లో వాళ్ళు ఉంటారు కదా. ఇలా ఒక రాక్షసుడు వాళ్ళని సాయంత్రం నా వైపు చూస్తూ వెళ్ళాడు. అతని చూపు బాగుండలేదు, నాకు భయంగా ఉంది, నేను రక్షింపబడతాను అంటే రక్షణగా ఉంది అని అనిపించట్లా, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతోంది అనమాట, భయం వేస్తుంది నాకు అని చెప్పింది. చెప్పేసరికల్లా తండ్రి అన్నట్టు, అమ్మ నువ్వు అమ్మవారి కటాక్షంతో పుట్టావు, నువ్వు చిన్నపిల్లవు కాదు, నీ చిన్నపిల్లప్పుడు నీకు అనారోగ్యం వచ్చినా ఇబ్బంది వచ్చినా నువ్వు భయపడినా మీ అమ్మ నేను ప్రార్థించేవాళ్ళు. నువ్వు ఇప్పుడు వ్యక్తురాలు అయ్యావు, నీ భయం నీకే తెలుసు, నువ్వే వెళ్ళి అమ్మవారిని ప్రార్థించి నీకు రక్షణ కావాలని ఆమెను అడగమంటే, ఆ ఊర్లో ఒక పెద్ద దేవాలయం ఉంది, కాళికా అమ్మవారి. అప్పుడంతా కాళికే గుళ్ళల్లో. ఈ విచిత్ర కళ కాళికా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేది. ఈమె వెళ్ళేసరికి అమ్మవారు లేదట గుళ్ళో, ఆమె సంచారానికి వెళ్ళేది. అప్పట్లో అలా జరిగేదట, అమ్మవారు సాయంకాలం సంచారానికి వెళ్ళేది చీకటి పడ్డాక. అయితే తిరిగి ఆ అమ్మవారు తిరిగి వచ్చేసరికల్లా ఆ దేవాలయపు ప్రాంగణం లోపల కూర్చుని ఉన్న విచిత్ర కళను చూసి ఆవిడ సంభావించి అడిగింది, ఎందుకమ్మా ఇక్కడికి వచ్చావు,
ఏం కావాలి నీకంటే ఈ అమ్మాయి చెప్పిందట, ఎవరో ఒక రాక్షసుడు వాళ్ళ సాయంత్రం నా వైపు చూశాడు, నాకు భయం వేసింది, అతనికి నేను దొరికిపోతాననిపించింది, నాకు రక్షణ కావాలి, నన్ను రక్షించు అనేసరికల్లా అమ్మవారు చెప్పిందట. ఆవిడ తెలుసుకుంది ఈ పిల్లకి రక్షణ లభించకపోతే దీన్ని వాడు తీసుకుపోతాడు. అప్పుడు చెప్పిందట, అమ్మ ఒక్కొక్క సమయంలో నేను కూడా ఆసక్తురాలుగానే ఉంటాను. ఇది భూలోకం, కలియుగం. ఈ యుగంలో మానవుడే ఎవరైనా మహనీయుడైన వాడు మనకు సహాయం చేయాలి, నాకైనా నీకైనా కూడా. నా శక్తులు ఒక్కొక్కసారి ఉడిగి అన్నీ ఉన్నా నేనే కదలలేని స్థితి వస్తుంది. అప్పుడు ఎవరో ఒక మానవుడి వల్ల మళ్ళీ నాకు కదలిక ఏర్పడుతుంది. అట్లాగే నీ పరిస్థితికి కూడా నీకు ఎవడైనా సహాయం చేయాలి అని చెప్పి అమ్మవారు ఎవడేం చేసిందట, ఈ అమ్మాయిని నువ్వు ఇక్కడ ఉండద్దు, ఈ మానవుల్లో మహనీయుడిగా పేరు తెచ్చుకున్నవాడు విక్రమార్కుడు ఉజ్జయిని నగరంలో ఉంటాడు. ఇప్పుడు అతను నగరంలో ఉండే సమయమే, మామూలుగా వెళ్ళిపోతాడు 6 నెలల కోసం అని ఇప్పుడు ఉంటాడు. కాబట్టి నిన్ను ఈ స్వరూపంతో కనుక నువ్వు వెళ్తే నువ్వు అందరికంటా పడతావు, ఆ రాక్షసుడు కూడా నిన్ను పట్టుకోగలుగుతాడు. నువ్వు 16 ఏళ్ల కన్నిగా కనపడదు, వృద్ధురాలుగా అయిపో. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ రూపం మార్చుకునే అవకాశం నీకు ఇస్తున్నాను. ఒక 60-70 ఏళ్ల వృద్ధురాలుగా మారిపోయి ఉజ్జయిని నగరానికి వెళ్ళిపో, విక్రమార్కుడు నిన్ను రక్షిస్తాడని చెప్పి. సరే అమ్మవారికి దండం పెట్టి ఆవిడ ప్రసాదించిన ఆ 70 ఏళ్ల వృద్ధురాలి స్వరూపాన్ని తీసుకుని ఈ విచిత్ర కళ తల్లిదండ్రులకి మాట కూడా చెప్పకుండా ఉజ్జయిని నగరానికి వెళ్ళిపోయి, కొంతమందికి తెలియజేసిందేమో తాను వెళ్తున్నట్టుగా, అంటే ఇది ఊళ్ళో ప్రచారం అవుతుంది యువరాణి ఎక్కడికి వెళ్ళిందని, అది తెలియకుండా ఉజ్జయినికి వెళ్ళిపోయింది. ఉజ్జయినిలో ఒక పూటకోళ్ళమ్మ ఇంట్లో చేరితే కొన్ని సామాన్లు పట్టుకెళ్ళింది. పిల్ల వీణ నేర్చుకునేది, అక్కడ కూర్చొని వీణ వాయించుకుంటూ ఉండేది వాళ్ళ ఇంట్లో. చుట్టుపక్కల జనాలు ఆశ్చర్యంగా వినేవాళ్ళు. ఆ విచిత్ర కళ చిన్నప్పటి నుంచి సంగీత ప్రవేశం ఉంది ఆ పిల్లకి. ఆ వీణ వాయిస్తే సామాన్యంగా ఉండేది కదా, టాప్ క్లాస్ వీణ అనమాట. ఎంత బాగుండేదో, చాలా అద్భుతంగా వాయించేది, రాగాలు ప్రస్తారం మహా బాగుండేది. అయితే ఊళ్ళో ఆ చుట్టుపక్కల వాళ్ళంతా చేరేవాళ్ళు ఆ వీణ వింటానికి. ఒకనాడు మన విక్రమార్క మహారాజు ఆయన ఏం చేశాడు, ఒక వీధుల్లో సవారీకి వెళ్ళి ఈ వీణ శబ్దం విన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వీణ, ఎంతో బాగుంది, ఎవరు వాయిస్తున్నారు, ఎక్కడిట్లో అంటే ఈ పూటకోళ్ళమ్మ ఇంట్లో నుంచి వాయిస్తున్నారు. సరే భట్టికి చెప్పాడట, నిన్న సాయంత్రం నేను ఒక వీణా వాయిద్యం విన్నాను, చాలా అద్భుతంగా వాయిస్తున్నారు, పూటకోళ్ళమ్మ ఇంట్లో దాన్ని అన్నారు, పద మన ఇద్దరం వెళ్ళి విందామని తమ్ముడిని కేకేశాడు. ఇద్దరు కలిసి పూటకోళ్ళమ్మ ఇంటికి వెళ్ళారు. వెళ్తే ఆ లోపలికి వెళ్తే ఏముంది, ఒక 70 ఏళ్ల వృద్ధురాలు తలకాయ మించుకుని టుగుడుకు వాయించేస్తుంది వీణ. ఆశ్చర్యపోయాడు. ఈ రాగము ఆ ప్రస్తారము ఇది యవ్వనంలో ఉండేవాళ్ళు చేసే క్రియగా ఉంది. ఈవిడ చూస్తే 70 ఏళ్ల ముసలమ్మ తలకాయ అది నెరిసిపోయింది. చాలా ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఈ లోపల పూటకోళ్ళమ్మ వచ్చి ప్రభువుని సమ్మానించి రండి ఇంతకాలానికి వచ్చారు అని చెప్పి ఆయనకు ఒక కూర్చోడానికి ఆసనం అరేంజ్ చేసి ఆహార పదార్థాలు కొన్ని ఆ పూటకోళ్ళమ్మ చేసినవి ఆయనకి ఇష్టం. ఆవిడ కాళ్ళు విరగదొక్కేసుకుంటుంది, ప్రభువు మన దీనికి వచ్చాడని, మా ఇంటికి వచ్చాడని. ఈ పిల్లకి తెలిసింది. వెళ్ళి నమస్కారం చేసి నుంచింది. నేను ఎవరో యవ్వనవతి వాయిస్తోందని వీణ అని అనుకున్నాను, నువ్వు ఇంత వృద్ధురాలు అని తెలియలేదమ్మా అనేసరికి ఈ పిల్లకి తెలిసిందిగా ఈయన విక్రమార్కుడని. ఆ అమ్మాయి వెంటనే రూపం మార్చుకుంది. 16-17 ఏళ్ల పిల్ల. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి, ఇది ఎలా వచ్చింది, ఎలా పట్టుబడింది ఈ విద్య అంటే, కాళికాదేవి అనుగ్రహం వల్ల నాకు ఇది లభించింది. ఇలా ఒక రాక్షసుడు నా వైపు చూస్తున్నాడని భయపడి నేను అమ్మ దగ్గరికి వెళ్ళా, ఆమె నాకు ఈ అవకాశం ఇచ్చింది, మిమ్మల్ని ఆశ్రయించమంది, అందుకే వచ్చాను, భవనంలోకి రాకుండా ఈ ఏర్పాటు చేసుకున్నానని చెప్పి ఆయన చాలా సంతోషించి ఈ పూటకోళ్ళమ్మకి చెప్పి, ఈ పిల్ల చాలా అందంగా ఉంది, నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి ఈ అమ్మాయిని ఏం చేశాడు, అంతఃపురంలోకి ప్రవేశపెట్టాడు. ఆయన ఈ బయటికి వెళ్ళే రోజులు వచ్చేసినాయి దగ్గరికి. ఏం చెప్పాడంటే, నువ్వు సంతోషంగా ఉండు అంతఃపురంలో, నీకు ఇక్కడ ఏ భయమూ లేదు, భట్టి నిన్ను సర్వవేళలా రక్షిస్తాడు, నేను 6 నెలల్లో తిరిగి వస్తాను, వచ్చాక మీ తల్లిదండ్రులకి తెలియజేసి నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నువ్వు ఇప్పుడు రక్షణలో ఉన్నట్టే, నీకు భయం లేదు అని అమ్మాయిని అక్కడ విచిత్ర కళని రాజ్యంలో ఉంచుకుని ఆయన తను వెళ్ళిపోయాడు. అయితే ఏంటంటే తిరగటానికి ఏమీ ప్రదేశాలు లేవు, ఆ సంవత్సరం కొంచెం వానలతో దాంతో ఇబ్బందిగా ఉంది కాబట్టి ఏమనుకున్నాడు, నేను ఎక్కువ దూరం ఎక్కడికి ప్రయాణం చేయను, నగరంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయట, తేలిగ్గా అందుబాటులో ఉండటం కోసం వింధ్యాటవిలో ఉంటానని చెప్పాడు. ఓకే, ఆయన వింధ్యాటవికి వెళ్ళిపోయాడు. ఆయన ఊళ్ళో ఉండకూడదు, అదే లెక్క,
ప్రతిసారి ఈయన దేశదిమ్మర్లాగా తిరగల. కొన్నిసార్లు ఊరు దాటేసి దగ్గరలోనే ఉండేవాడు. ఓకే. అవసరమైతే వీళ్ళు ఎవరైనా కబురు చేయడానికి వీలుగా కూడా ఉండేది, వేరే బౌట్స్ తెలిసేలాగా. అదే. ఈ వింధ్యాటవిలో ఉన్నాడు. ఉండేసరికి ఏమైందట, ఈ రాక్షసుడు మళ్ళీ విచిత్ర కళని చూడడానికి వచ్చాడు. కనపడలా. రోజు వచ్చేవాడు. రోజు వస్తే చాలా మంది ఆడపిల్లలు కనపడుతున్నారు. తను చూసిన సౌందర్యవతైన ఆ 16-17 ఏళ్ల పిల్ల అతనికి కనిపించట్లా. అతనికి మెల్లిగా అనుమానం వచ్చింది. మామూలు మనిషి రూపం ధరించి ఊళ్ళో తిరిగాడు. రాజకుమార్తె ఊళ్ళోనే లేదు అని తెలిసిపోయింది. ఓకే. తను చూసిన సౌందర్యవతి రాజకుమార్తెని, విచిత్ర కళేనని, ఆ కళ ఇప్పుడు లేదు. ఇక ఎక్కడికి పంపించారు ఆమెని? ఆనుపాను తీయటానికి ఆమె ఎక్కడికి వెళ్ళిందో పేరెంట్స్ కూడా తెలియదు, అమ్మా నాన్నకి తెలియదు. ఊరు ఊరు వెతకడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అటా తిరుగుతూ ఉజ్జయిని నగరంలోకి వచ్చాడు. ఓహో. అప్పుడు ఉజ్జయిని నగరంలో పరమాద్భుతంగా వీణ వాయిస్తున్నటువంటి ఒక ముసలావిడ, ఆ ముసలావిడిని అంతఃపురంలోకి చేరిన విక్రమార్కుడు కథ తెలుసుకున్నాడు వాడు. పట్టేశాడు. ఓహో ఓహో, ఈ అంత బాగా వీణ వాయించగలిగిన అమ్మాయి విచిత్ర కళే, అది అమ్మాయే. ఎందుకంటే ఆమె ఈ ప్రాంతానికి చెందింది కాదు, ఇక్కడికి వచ్చింది. ఏ రోజు వచ్చింది అవన్నీ కనుక్కున్నాడు. కనుక్కుంటే తను ఏ రోజు అయితే చూసాడో దానికి దగ్గరలోనే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. అక్కడ మాయమైపోయి ఇక్కడ తేలింది. ఇప్పుడు ఉజ్జయిని రాజ్యం లోపలికి వెళ్ళిపోయింది. అది సులువా? ఉజ్జయిని అంతఃపురం అంటే ఏమిటి? విక్రమార్కుడి విచ్చుకత్తుల మధ్యలో ఉంటుంది అది ఒకటి. రెండోది బేతాళుడు ఉన్నాడు. ఇప్పుడు మన రాజుగారు లేడు కాబట్టి బేతాళుడు కూడా ఉండుండకపోవచ్చు, ఒక పాయింట్. కానీ ఇక్కడ పరమరక్షణ ఉంటుంది. వీళ్ళు రోజు కాళికకి రకరకాలు సమర్పిస్తారు. హమేషా ఎల్లప్పుడూ ఆమె కరుణ ఈ ఉజ్జయిని నగరం మీద ఉంటుంది. ఇక్కడేం పిచ్చి వేషాలు వేయలేడు. అయినా కూడా వాడికి తెలుసుకోవాలని ఉంది. ఏం చేశాడు? అంతఃపురంలో ఎవరున్నారో తెలుసుకోవాలని ముందు ఒక గాజుల వాడి అవతారం ఎత్తాడట రాక్షసుడు. ఓహో. ఊళ్ళో అందరి దగ్గరికి తిరిగాడు. వాడి దగ్గర బేరం తెగల ఎవరికి. చాలా చిత్రమైన గాజులు ఉన్నాయి, కానీ ఎవ్వరూ కొనలేకపోయారు. అంత రేట్లు చెప్తున్నాడు. సరే మేము ఎక్కడ కొంటాం, అంతఃపురంలో ఎవరైనా కొంటారు, పో అన్నారు అందరు. అంతఃపురానికి చేరాడు. భట్టిని కలిసాడు. భట్టిని కలిసేసరికల్లా సరే ఏవో ఏవో గాజులేగా, స్త్రీ ఆభరణాలు. సరే గాజుల వాడు కనపడుతున్నాడు. మామూలుగా ఇలా వర్తకులు వస్తే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ ఆనుపానులు తీసేవాడు. ఎవరిని పడితే వాళ్ళని ఇళ్లలోకి రాని పంపించరు కదా. అంతఃపురమే కాదు, ఇళ్లలో కూడా మీదే ఊరు, నువ్వు ఎప్పుడొచ్చావు, ఎక్కడ దిగావు, దాని గురించి కనుక్కోవటం. కాగితాలు ఉన్నాయి, అవి పాస్పోర్టు తీర్చేవాళ్ళు. ఈయన చూస్తే వీడు దేశదిమ్మరి, చాలా ప్రాంతాలు తిరిగి వచ్చాడు, పూటకోళ్ళమ్మ ఇంటికి దిగాడు అనగానే నమ్మాడు. పట్టి నమ్మి అంతఃపురానికి పంపితే ఈ రాణులెవ్వరికి వీడి గాజులు ఎక్కలేదు. ఎక్కపోయేసరికల్లా సరే గాజులు లోపలికి వెళ్ళినాయి శాంపిల్స్. విచిత్ర కళకి నచ్చినాయి, ఎందుకంటే అవి ఆ అమ్మాయి పుట్టిన ప్రాంతం నాలోవి, నాకు కావాలని. సరే ఆఖరి కొత్త రాణికి గాజులు కావాలి, ఇచ్చి వెళ్ళిపోమన్నాడు భట్టి గారు. ఈయన గాజులు వాడంటాడు, అయ్యా అది కాదండి, ఈ గాజులు సులువుగా ఎక్కవు, పగిలిపోతాయి, ఎవరు వేసుకుంటారో వాళ్ళకి చేతికి మేమే ఎక్కించాలి. అదేమిటి, ఎందుకు ఎక్కించలేవు అని ఆయన గాజు ఎక్కించుకోబోయాడు భట్టి. అది పళక్కమని పగిలింది. కానీ గాజులు వాడు ఏం చేశాడు, ఆయన చేయి పట్టుకుని బాగా ఒత్తి మెత్తగా ఎక్కించాడు. అప్పుడు భట్టి నమ్మాడు. ఓహో సరేనన్నాడు. సరేనన్నాక ఏమైంది, ఇప్పుడు గాజులు నేనే ఎక్కించాలంటే ఈవిడేమో కొత్తగా రాణి. అవును. అంతఃపురంలోకి ప్రవేశానికి రాజు ఒప్పుకోవాలి, కానీ రాజుగారు ఊళ్ళో లేనప్పుడు పోతుటీగా కూడా అంతఃపురంలోకి ప్రవేశించకూడదు. భట్టి కూడా వెళ్ళడు, బయట నుంచే కబురు చేస్తాడు, వెళ్ళడు, ఎవరు వెళ్ళరు. ఇప్పుడు గాజుల వాడిని మగవాడు కావాడిని ఎట్టా పంపించేది, కుదరదు మాకన్నారు. అనేసరికి ఈ గాజుల వాడు వదిలిపెట్ల. భట్టికి ఏం డౌట్ వచ్చింది, ఏమిటి వీడు ఇంత వెంబడి పడుతున్నాడు, నువ్వు గాజులు ఇచ్చి పో, వేసుకుంటారు, లేకపోతే లేదు అక్కడ ఉంటాయి అని చెప్పినా వీడు వింటలేదే. అంతఃపురంలోకి వెళ్ళాలని చూస్తున్నాడు. పైగా ఈ గాజులు కొత్త రాణికి నచ్చినాయి అనగానే వాడి మొహంలో వచ్చిన విచిత్రమైన వెలుగుని పట్టాడు భట్టి. ఓకే. డౌట్ వచ్చి సరే ఓ పని చెయ్యి, ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నీ నేను చేయలేను, మహారాజు వింధ్యాటవిలో ఉన్నారు, నువ్వు పోయి అంతఃపురంలోకి వెళ్ళడానికి ఆయన దగ్గర నుంచి అనుమతి పత్రం తీసుకురా, నువ్వు తెచ్చుకురా, నేను నిన్ను పంపిస్తా. మామూలుగా అలా చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎవరైనా వస్తే కనుక రాజుగారికి కనపడండి అంటే ఆయన దగ్గరలో ఎక్కడైనా ఉంటే అక్కడికి పోతారు, ఏదో ఊర్లో ఉన్నా సరే అక్కడికి వెళ్తారు. అదే రాజ్యంలో లేడంతే. నువ్వు వెళ్ళి అనుమతి పత్రం పుట్టించుకురా అనగానే ఇప్పుడు తయ్యమని బయలుదేరాడు. సరేనండి
భట్టికి డౌట్, ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఈ పనంతా ఎవడు చేస్తాడు, ఆ గాజుల మీద వచ్చే డబ్బెంత, పోని ఆ డబ్బు నేను ఇస్తానంటున్నా, వీడు అంతఃపురంలోకి వెళ్ళడానికి ఇంత తెగబడుతున్నాడంటే వీడికి వేరే ఏదో ఉంది, వీడు ఆ రాక్షసుడేమో స్వరూపం మార్చుకున్నాడు. బేతాళుడు ఇక్కడ లేడు, నేను వీడిని కనిపెట్టలేకపోతున్నాను. బేతాళుడు ఉంటే వీడెవడో తెలిసిపోయేది. బేతాళుడు ఉన్నది భట్టి ఆయన విక్రమార్కుడితో. సరే ఏమనుకున్నాడు, వీడు పంపించేద్దామని నువ్వు వెళ్ళమని గాజులు వాడు తన మలారాన్ని పుచ్చుకుని ఈ రాక్షసుడు విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళాడు. ఓకే, ఆయన ఎక్కడున్నాడు, వింధ్యాటవిలో ఉన్నాడు. వెళ్ళి వీడు గాజులు చూపించి, రాజ్యాల్లో కొత్తగా వచ్చిన రాణి గారికి చాలా నచ్చినాయి, ఈ గాజులు నేనే స్వయంగా వేయాలి కాబట్టి నన్ను అంతఃపురంలోకి పంపించే పర్మిషన్ ఉత్తరం కావాలి అని వచ్చాను. ఎవరు పంపారు నిన్ను అన్నాడు ఆయన. భట్టే పంపించారు. భట్టే ఒప్పుకున్నాడు నన్ను అనేసరికి రాజుకి విక్రమార్కుడికి అనుమానం వచ్చింది. భట్టి ఇక్కడికి పంపించాలంటే ఏం చెయ్యాలి, విక్రమార్కుడికి చెప్పాలి కదా. ఒకడు ఏమంటారు, సొంత వాడిని ఒకడిని పంపాలి. వేగులో ఎవరో ఉంటారు కదా. వేగులంటే ఏమో గూఢచారులు, స్పై. ఓకే, అట్లా కాకుండా రాజ్యంలో రెగ్యులర్ గా ఉండే సైనికుల్లో ఎవడో ఒక ఇద్దరు సైనికుల్ని ఇచ్చి వీడితోటి పంపించాలి. ఇంతకు ముందు ఇలా జరిగినాయి, ఈయన ఎక్కడైనా ఉంటే అక్కడికి వాళ్ళు మనిషితో పాటు వాళ్ళని పంపాలి. ఒకడు ఏమంటారు, కనెక్టింగ్ పర్సన్ ఒకడు రావాలి. అవును, లోపల నుంచి మన ఆ పరివారంలో నుంచి ఒకడు గ్యారంటీగా రావాలి. అవును, మామూలుగా 3-4 కూడా వస్తారు. ఒకడు కూడా రాకుండా నువ్వే వెళ్ళి తెచ్చుకొని వీడిని పంపించాడంటే వీడేదో నమ్మకస్తుడు కాదనమాట. అందుకే భట్టి వీడిని ఒంటరిగా పంపాడు. వెనకాల ఎవరినైనా పంపితే నేను నమ్ముతాను, నేను నమ్మకూడదు వీడిని చెప్పడం కోసమే భట్టి వీడిని ఒక్కనే పంపించానని. ఇంతకీ నువ్వు తెచ్చిన గాజులు ఏ రాణికి నచ్చినాయి అన్నాడు. విచిత్రకళాదేవికి నచ్చినాయి పేరు చెప్పేసి అన్నాడు. విచిత్రకళ అనేటప్పుడు వాడి కంట్లో వచ్చిన ఒక మెరుపు చూసేసరికల్లా రాజుకి అనుమానం వచ్చింది. ఏ రాక్షసున్నైతే విచిత్రకళ తప్పించుకోవడానికి ఉజ్జయిని నగరం చేరిందో వీడు వాడే అయి ఉండొచ్చు. అలాగే అని రాజుగారు సరే అని వెనక్కి తిరిగి చంద్రహాసం తీసి ఒకటే వేటితోటి మెడొత్తరిచ్చేసాడు. ఎప్పుడైతే మెడ తెగి పడిందో ఈ మామూలుగా సుమారైన సైజులో గాజుల వ్యాపారస్తులాగా తలపాగా కట్టుకుని ఉన్నవాడు, వాడి తల రాక్షసుడి తల, శరీరం రాక్షసుడి శరీరంగా సెపరేట్ అయిపోయి పడిపోయింది. దెబ్బ తగిలేసరికి రక్తం బయటపడంగానే ఓ స్వరూపం బయటపడిపోయింది. వెంటనే ఆయన తెలుసుకున్నాడు, వాడి ఇట్లా పడిపోవటం ఏమిటి, గాజులు మలారం మోసుకొచ్చాడు కదా, భగ్గుమని మండి మాయమైపోయింది అది. అవంతా మంత్రాలే. రాజు ఆశ్చర్యపోయాడు. సరే తెలుసుకున్నాడు ఆయన, విచిత్రకళకి పట్టిన పీడ ఇలా విరగడైంది. అమ్మవారు ఏం ఆజ్ఞించింది, మా మనసు అంటే మనసు కలిగిన ఒక మానవుడి వల్లే ఇది కుదురుతుంది, ఈ పని చేసేసాంగా. తర్వాత 6 నెలలకు ఆయన పని అయిపోయాక రాజ్యానికి వెళ్ళి విచిత్రపురానికి కబురు చేసి, విచిత్రకళ మా దగ్గర ఉన్నదని, ఏం భయం లేదని, నేను ఆమెను వివాహం చేసుకుంటున్నానని చెప్పి వాళ్ళని కూడా పిలిపించి ఈ అమ్మాయిని రాజుగారి వివాహం చేసుకున్నాడు. ఈ కథ చెప్పింది ప్రతిమ. చెప్పి చూడు, రాజు క్షణంలో అర్థం చేసుకోగలిగాడు. ఇప్పుడు మంత్రితోటి రాజుకి ఎలాంటి సంబంధం ఉంది ఇక్కడ, ఆ మంత్రి ఒక క్రియ చేశాడంటే మంత్రి ఎందుకు ఆ క్రియ చేశాడో రాజుకి అర్థమైంది. ఎంత తెలివి ఉండాలి దాన్ని, మరి ఆ తెలివి ఉందా నీ దగ్గర, అంత తెలివిగా ఉండాలి రాజు. ఒక క్రియ ఏదైనా జరిగిందంటే దాని ఆను పాను ముందు వెనక తెలుసుకోగలిగే తెలివి ఉంటవాడే రాజుగా, ప్రత్యేకమైన రాజుగా గుర్తింపబడతాడు. అందుకని విక్రమార్కుడు ఇంకా గుర్తింపబడ్డాడు. నీకుందా, ఏముంది, భోజుడు ఒక నమస్కారం చేసి దిగి వెళ్ళిపోయాడు. 13వ ప్రతిమ చెప్పిన కథ చెప్పేశాం. 14వ ప్రతిమ కథతోటి మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.